హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. మేము చార్మినార్ వెళ్ళటం చూసారు. చార్మినార్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తున్నాము. ఆ నెక్స్ట్ ప్లేస్ గురించి ఈ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. ఇంక ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అండి. 83rd అనమాట, అంటే 83వది ఇది. ప్రతి సంవత్సరం మనకి జనవరి ఫిబ్రవరి నెలల్లో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అసలు ఈ ఎగ్జిబిషన్ గురించి ప్రతి ఒక్కళ్ళు చాలా గా వెయిట్ చేస్తారు. మనం ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అవ్వక ముందే ఇందాక చూపించినట్టు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఇలా రకరకాల తినుబండారాలు ఇట్లా పెట్టుంటాయి అనమాట డిస్ప్లే. అసలు చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్. ప్రతి సంవత్సరము కూడా ఉంటుందన్నమాట. మొన్న జనవరి 1st స్టార్ట్ అయ్యిందండి. అయితే 1 వీక్ అయింది కదా, ఎట్లా ఉంటుందో అన్ని స్టాల్స్ పెట్టారు లేదో అనుకున్నాం అనమాట. ఇక్కడ మేము టికెట్స్ తీసేసుకున్నాము. టికెట్స్ తీసుకుని ఇంకా లోపలికి ఎంట్రీ అవుతుంది అనమాట. ఎంట్రింగ్ దగ్గర మనకి ఖచ్చితంగా చెకింగ్ ఉంటుందన్నమాట. ఇంకా చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి రాగానే ఒక ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టే. ముఖ్యంగా ఈ నుమాయిష్ గురించి అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు అసలు చాలా గా వెయిట్ చేస్తారనమాట. ఒకసారి వెళ్ళిన వాళ్ళు ఒకసారితో ఆగరండి, 2-3 సార్లు అన్నా వెళ్తారు. ఒకసారి జస్ట్ చూడటానికి, తర్వాత వాళ్ళు ఏవైతే చూసారో దాంట్లో ఏం కొనుక్కుందాం అనుకుంటున్నారో వాటిని కొనుక్కోవడానికి. అంటే వారాలు గడిచే కొద్దీ కొంచెం మనకి రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి అనమాట. చాలా యూనిక్ కలెక్షన్ ఉంటుంది. కాకపోతే మనకు తిరగడానికి ఓపిక ఉండాలంతే. క్లోత్స్ కానించి, డ్రై ఫ్రూట్స్ కానించి, అసలు అన్ని రకాలునండి. అది ఇది అని లేదు. చూసారా, ఇంకా కొన్ని స్టాల్స్ రెడీ చేసుకుంటున్నారు అనమాట. కానీ ఒక 90-95% స్టాల్స్ అయితే రెడీగా ఉన్నాయండి. ఇంకా మేము ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కొన్ని ఈ మనకి మ్యాట్స్ లాంటివి, తర్వాత మన సోఫాస్ మీద వేసేటువంటిది అట్లాంటివి, తర్వాత ఇంకా ఈ కుర్తీ కలెక్షన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. రకరకాలు ఉంటాయన్నమాట. మాకు ఇది నచ్చింది. తర్వాత వచ్చేసి ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ అండి. మినిమం 1500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇట్లా పెయింట్ ఉన్నవి. అలా కాకుండా నార్మల్ బ్లౌజెస్ అయితే 400-500 అట్లా ఉన్నాయన్నమాట. మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇది బాగా నచ్చింది నాకు. బ్యాక్ ఇట్లా ఫ్యాబ్రిక్ పెయింట్ చేసి వర్క్ చేశారనమాట. ఇంకా ఈ డేట్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేనండి. ఇది ఫస్ట్ వెరైటీ అయితే, రెండో వెరైటీ ఇట్లా పొడవుగా ఉందన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ చేయమని చెప్తున్నాడు. వద్దులే టేస్ట్ అనేసి నేను జస్ట్ చూస్తున్నాను అనమాట. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఈ రకంగా ఉందండి. జస్ట్ స్కిన్ కొంచెం అట్లా మనకి రింకిల్స్ ఉండి కూడా ఫ్లెష్ బాగుంటుందని చెప్తున్నాడు. ఇంకొక వెరైటీ చూసాను, అది ఇంకా బాగుందండి. జస్ట్ ఒక్కొక్కటి టేస్ట్ చేయండి మేడం, పర్వాలేదు అని చెప్తున్నాడు. కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. జస్ట్ చూస్తానికి మాత్రం నేను అడుగుతున్నాను. ఇంకొక క్వాలిటీ ఉంది, అదైతే ఆల్మోస్ట్ 1600 కేజీ అని చెప్తున్నాడు అండి. అంటే మ్యాక్సిమం మనకి 1600 నుంచి స్టార్ట్ అవుతుంది కేజీ. ఇక తర్వాత ఇక్కడ ఇట్లా సీడ్స్ అండ్ నట్స్ అయితే అసలు కొల్లలుగా ఉన్నాయండి స్టాల్స్. ఫ్లాక్ సీడ్స్, పుచ్చగింజలు మనకి తెలుసు కదా, బిర్యానీలో వేసుకుంటాము. ఈ బిర్యానీకి సంబంధించిన మసాలాలు, ఇంకా రకరకాల సీడ్స్ అండ్ నట్స్ అయితే అసలు ఆ స్టాల్స్ ఈసారి బాగా కనిపించినాయి అనమాట. ఎక్కువ పెట్టారు, ఎందుకంటే పీపుల్ ఈ మధ్యన సీడ్స్ అండ్ నట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి అవి ఎక్కువ శాతంలో కనిపించినాయి అనమాట. ఒక రో మనకి అవే కనిపిస్తున్నాయి. ఇంకా మేము జస్ట్ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ చూసినా ఆ రో మొత్తము ఇవేనండి. చాలా ఫ్రెష్ స్టాక్. అసలు ఆ స్మెల్, సుగంధ ద్రవ్యాలు అంటారు కదా, దానికి అందుకనే ఆ పేరు ఏమో. ఇంకా తర్వాత మేము అట్లా ముందుకి వెళ్తూ ఉన్నామండి. ఇది ఒక వెరైటీ ఇట్లా మనకి చూపిస్తున్నాడు. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. అసలు డిఫరెంట్ పీసెస్ చూడొచ్చండి. అన్ని రకాల స్టేట్స్ నుంచి పెడతారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఇదేమో రాస్బెర్రీ, కిందది వచ్చేసి పైనాపిల్, బ్లూబెర్రీస్, క్యాన్బెర్రీస్, ఇవన్నీ కూడా ఇలా జార్స్ లో మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు స్మూతీస్ చేసుకునే వాళ్ళు విరివిగా తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడేమో అన్ని రకాల పొడులునండి. ఈవిడికి ఆల్మోస్ట్ ఒక 60 years ఉంటాయండి. ఆవిడ ఇప్పుడే స్టార్ట్ చేశారంట. ఇయరే ఈ స్టాల్ పెట్టారంట. ఫస్ట్ టైం అంట. నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అనమాట. కరివేపాకు పొడి, కంది పొడి, చాలా రకాల పౌడర్స్ ఉన్నాయండి. ఆవిడ టేస్టింగ్ కూడా వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తున్నారు. లేదండి, ఫస్ట్ టైం అయినా సరే మీరు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నేను జస్ట్ చెప్తూ ఉన్నాను అనమాట. అసలు భలే కలెక్షన్ ఉంది. ఇంక ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటే ఈ లాంగ్ ఇవి కనిపించినాయి అనమాట. దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము వేస్ట్ దగ్గర. ఇట్లా ఇది 600. దీంట్లో పెట్టిన ఏదైనా మీరు తీసుకోవచ్చు. 600 అని చెప్తున్నాడు అనమాట. చాలా బాగుంది క్లాత్ అయితే.
ఇంకా మేము అలా చూసుకుంటూ వెళ్తున్నాం. రకరకాల వెరైటీస్ అనమాట. ఇవన్నీ నైటీస్. దీంట్లో ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఆ మోడల్‌లో. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఇంక ఇక్కడ తినుబండారాలు కూడా లోపల పెద్ద పెద్ద స్టాల్స్ ఉన్నాయండి. చోలే భటూరే దానికి చూసారు ఇంత పెద్ద రౌండ్ అయితేనే మనకు అంత పెద్ద అది తయారవుతుందనమాట భటూరే. ఈ ప్రాసెస్ వేరేగా ఉంటుందండి. బావుంటుందనమాట. తర్వాత పావు బజీ, పానీపూరి ఇంక ఈ చాట్స్ కామన్ కదండీ ఎక్కడికి వెళ్ళినా. తర్వాత ఇక్కడ పిల్లలకి గానీ, పెద్దవాళ్ళు గానీ జస్ట్ ఎంజాయ్ చేయడానికి వీలుగా ఇవన్నీ అరేంజ్ చేశారనమాట. అసలు ఎంత కోలాహలంగా ఉందో చెప్పలేను. నేను అందులో సండే ఒకటి కదండీ! చాలా రష్‌గా ఉందనమాట. ఇంక ఉండే కొద్దీ ఇంకా ఫుల్ ఫ్లో పెరిగిపోతుందండి. క్రౌడ్ ఎక్కువైపోతుందనమాట. నైట్ అయ్యేటప్పటికి ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఇంకిక్కడ మనకి ఫ్రిడ్జ్‌కి పెట్టుకునే మ్యాగ్నెట్స్ అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అవి జస్ట్ చూస్తున్నాం సరదాగా. ఇంక తర్వాత ఇట్లా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇట్లా రకరకాల థింగ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇదేమో గన్ మెటల్‌తో చేసినటువంటి వెరైటీస్. మా ఇంట్లో ఈ గన్ మెటల్‌తో చేసిన ఐటెమ్స్ బానే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే కాస్ట్ ఎక్కువే ఉంటుంది. పైగా దాని డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువనమాట. చాలా యూనిక్ పీసెస్ మనము ఈ వెరైటీలో చూడొచ్చు. చాలా బావుంటాయండి అసలు. బోలెడంత కలెక్షన్ ఉంది ఇతని దగ్గర. బెడ్‌షీట్స్ 500కి 3 అటండి. ఇంక ఇక్కడికొచ్చేస్తే ఇంకా ఇది హ్యాండ్ బ్యాగ్స్ ప్రపంచం అనమాట. ఒక రో ఉంది. హ్యాంగ్ చేసాడంటే అబ్బో మై గాడ్ చెప్పక్కర్లేదండి. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఇంకా కొంతమంది ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా తిరగాలంటే కాళ్ళు నొప్పులు పుట్టేస్తాయండి. ఇంకా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ట్రైన్ ఎక్కేసి మొత్తం అంతా తిప్పుతాడనమాట. మనం దాంట్లో ఎక్కి కూర్చుంటే ఎగ్జిబిషన్ అంతా మనకి చూడటానికి ఉంటుందండి. తర్వాత ఈ లాంగ్ ఫ్రాక్స్ 999 అంటండి. తర్వాత రకరకాల హల్వాస్ అనమాట. ఒకటి కాదు, 2 కాదు అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అది కివీ ఫ్లేవర్ అంటండి. తర్వాత ఇది పైనాపిల్ ఫ్లేవర్. ఒక్కొక్క ఫ్లేవర్ గురించి చెప్తున్నాడు. అది కోకోనట్ ఫ్లేవర్ అంటండి. ఇంకా అసలు అతను చెప్తుంటే నాకు మై గాడ్ ఇన్ని రకాల ఫ్లేవర్స్ అనిపించింది. అయితే ఈ బాక్సెస్ లో ఏం చేస్తున్నారంటే అన్ని రకాల ఫ్లేవర్స్ ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి మొత్తం అన్నీ ఒకే బాక్స్‌లో వచ్చేలాగా పెద్ద బాక్స్ ఒకటి ఇట్లా మీడియం బాక్స్‌లోను ఇట్లా అరేంజ్ చేసాడండి. ఈజీగా కొనుక్కోవచ్చు కదా! ఇంకా తర్వాత మేము నుమాయిష్ నుంచి ప్యారడైజ్ రెస్టారెంట్‌కి వచ్చేసామనమాట. ప్యారడైజ్ బిర్యానీ తినిపిద్దాము మన అమూల్యకి, నవీన్‌కి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు. కాకపోతే హైదరాబాద్‌లో ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సరదాగా డిన్నర్ టైంని ఈ విధంగా ఎంజాయ్ చేద్దాము బావుంటుందని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఇంకా డిన్నర్ మేము కంప్లీట్ చేసుకుంటున్నామండి. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కొన్ని పిక్చర్స్ తీసుకోవడం జరిగిందండి. మెమరీగా ఉంటాయి కదా అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే చక్కగా ఈ ప్యారడైజ్‌ని విజిట్ చేసినటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పిక్చర్స్ అన్నీ కూడా డిస్‌ప్లే చేసుంటాయండి గ్రౌండ్ ఫ్లోర్‌లో. క్యాబ్ ఇచ్చేసుకున్నాము ఇంటికి. ఇంకా అది వచ్చేసింది. ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా అక్కడ తీసుకున్న కొన్ని పిక్చర్స్‌ని ఇక్కడ మీకు నేను షేర్ చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ రోజుకి సంబంధించిన విశేషాలను చూస్తారండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. మళ్ళా సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.